సంగీతం, సాహిత్యం, నృత్యం, కళల విపంచి సమరం రాగం తానం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఆలోచించు మిత్రమా అనే శీర్షికతో సాబిర్ హుస్సేన్ సయీద్మా గారు రచించిన ఒక కవితను తెలుసుకుందాం. సీద్ మినార్ ఎక్కి జెండా ఎగరేసిన పిల్లగాడ, మండే ఎండల్లో తిరిగి అలసినట్టున్నావు పాపం. కాస్త మసీదులోకెళ్ళి ఓ గ్లాసు చల్లని నీళ్లు తాగి సేద తీరాల్సిందే. అజాన్కు వ్యతిరేకంగా కేకలు వేస్తూ హల్చల్ చేసిన యువకుల్లారా, ఎప్పుడు తిన్నారో ఏమో, మసీదులోకెళ్ళి కొద్దిగా ఇఫ్తారు విందు ఆరగించి కడుపు నింపుకోకపోయారా? ఈ మంటలు, ఈ కేకలతో ఏ దేవుడు సంతృప్తి చెందుతాడో చెప్పండి. ద్వేషంతో దేశానికి మేలు జరుగుతుందా? విషాన్ని కక్కే విద్వేషం ప్రేమను జయిస్తుందా? ఈ మంటలు, ఈ కేకలతో ఏ దేవుడు సంతృప్తి చెందుతాడో చెప్పండి. ద్వేషంతో దేశానికి మేలు జరుగుతుందా? విషాన్ని కక్కే విద్వేషం ప్రేమను జయిస్తుందా? కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు కదా పెద్దలు. మానవ సేవే మాధవ సేవ అని కదా అన్నారు. నువ్వు పెట్టిన నిప్పు ఊరంతా అంటుకోదని చెప్పగలవా? నువ్వు పుట్టిన ఊరిని వల్లకాడుని చేసి నువ్వు సుఖపడగలవా? కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు కదా పెద్దలు. మానవ సేవే మాధవ సేవ అని కదా అన్నారు. నువ్వు పెట్టిన నిప్పు ఊరంతా అంటుకోదని చెప్పగలవా? నువ్వు పుట్టిన ఊరిని వల్లకాడుని చేసి సుఖపడగలవా? ఒకసారి నన్ను గుండెలకు హత్తుకుని చూడు, తీయటి నీ బాల్యం గుర్తుకొస్తుంది. నాతో అడుగులో అడుగేసి నడువు, దారి నిండా మెరిసే పాదముద్రలు పలకరిస్తాయి. రా, సారే జహాసే అచ్చా, హిందుస్తా హమారా అంటూ గొంతు కలిపి పాడుదాం. రా, నీకు నాకు మధ్య నిప్పు రాజేస్తున్న గుంట నక్కల కుట్రల్ని తిప్పికొడదాం రా అంటూ సాబిర్ హుస్సేన్ సయీద్మా గారు మేలుకో మిత్రమా, ఆలోచించు మిత్రమా అంటూ యువతరానికి ఇచ్చిన మేలుకొలుపు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.